స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందే మాకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు అయితే చాలా పోరాటాలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఉన్నారు. అన్న ఏంటి బిల్స్ ఏమైనా క్లియర్ అయినాయా? ప్రభుత్వం అయితే ఎన్నికలకు సంబంధించి హడావుడి అయితే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది డేట్స్కి సంబంధించి. మీకేమైనా పెండింగ్ బిల్స్ ఏమైనా క్లియర్ చేసిందా ప్రభుత్వం? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తొలి వెలుగు న్యూస్ ఛానల్ ద్వారా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాకైతే ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఇంకా ఏం చెల్లించలేదు ఈ ప్రభుత్వము. మరి కనీసం ఈ దసరా పండుగ 2025 దసరా పండుగ లోపన్న మా బిల్లులు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ ఈసారి కూడా మాకు నిరాశనే మిగిల్చింది ఈ ప్రభుత్వము. మరి ఎన్నో రోజుల నుంచి 20 నెలల నుంచి మేము ఒకటే చెప్పుకుంటూ వస్తున్నాం. 2019, 24 ఏదైతే టెన్యూర్ 5 సంవత్సరాలలో సర్పంచులు ఉన్నారో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే దాదాపు 11,000 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ పెండింగ్ బిల్లులు వాళ్ళ ఇయ్యొద్దు అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి చర్యతోటే మా పెండింగ్ బిల్లులు ఆపారు. మాకు బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలనో, అంటే ఆర్థికంగా ఏ రకంగా కుదేలు అవుతామో ఆ రకంగా కుదేలు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నారు. ఎంత బిల్లులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెండింగ్ బిల్స్ మీ దగ్గర ఉన్నాయి? అంటే మీరు ఎంత చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, దానికి సంబంధించి మీకు పర్టికులర్గా ప్రభుత్వం నుంచి ఎంత రావాలి మీకు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 మంది సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామ పంచాయతీకి 3 నుంచి 5 లక్షల రూపాయలు మినిమం బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయి. కొంతమంది 40 లక్షలు ఉన్నాయి, కొంతమంది 50 లక్షలు ఉన్నాయి. చాలా లక్షల రూపాయల పనులు చేయడం జరిగింది. నా దగ్గర నా గ్రామ పంచాయతీ కూడా దాదాపు 40 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. 40 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము 40 లక్షల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టి డెవలప్మెంట్ చేసి ఇంకా బిల్లులు రాకపోతే ఒక మనిషి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఇబ్బంది అవుతుంది, ఒక మనిషి మానసికంగా ఎంత ఇబ్బంది పడతాడో ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో కూడా అర్థమవుతలేదు. ఇట్లా అంటే అప్పుల గురించి మీరు ఇంట్రెస్ట్లు తీసుకొచ్చారంటారు. మరి అప్పులో ఏమంటున్నారు? ఇంటికాడికి వస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మామూలుగా చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి. గతంలో కూడా మిమ్మల్ని చాలాసార్లు ఇంటర్వ్యూ చేసిన చాలామంది సర్పంచులు బిల్లులు రాక కూడా సూసైడ్ చేసుకున్న చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అప్పులు తీసుకొస్తే మేము ఎవరికైతే అప్పు కట్టాలనో వాళ్ళు ఖచ్చితంగా అప్పులు చెల్లించమని చెప్పి అడుగుతారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు వచ్చి మన ఇంటికాడ కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి సమాధానాలు చెప్పలేక ఈరోజు దాదాపుగా చాలామంది కూడా ఆస్తులు అమ్ముకొని, అంటే మన పొలాలు ఉంటే, ప్లాట్లు ఉంటే, బంగారం ఉంటే కూడా అమ్ముకొని కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పొలాలు, ప్లాట్లు, ఈ బంగారం ఇవన్నీ లేనోడు ఏం చేస్తాడు? ఈ ప్రభుత్వం విడుదల చేస్తుందేమో అని చెప్పి రోజు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు చీమకు కుట్టినట్టు కూడా వాళ్ళకి అవుతలేదు. వాళ్ళలో చలనం లేదు అసలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అంతిమ లక్ష్యం ఒకటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులను సతాయించాలనేది వాళ్ళ అంతిమ లక్ష్యం. అంటే చాలా వరకు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. చెయ్యని పనులకు కూడా చాలా వరకు లక్షల్లో బిల్లులు పెట్టి పెండింగ్ బిల్స్ లాగా, అంటే బిల్స్ పెట్టి కొట్టేద్దామన్న ఆలోచనలో కూడా కొంతమంది సర్పంచులు ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా లెక్కలు తీస్తుందని చెప్పేసి గతంలో కూడా మనం చాలా వార్తలు విన్నాము. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 20 నెలలు టైం అయింది బ్రదర్. 20 నెలల నుంచి మీరు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నది, అధికారులు ఉన్నారు. పారదర్శకంగా మీరు చూడండి. ఏదైతే నిజంగా వాస్తవంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇవ్వండి. మేము అన్యాయంగా ఎవరికేమి ఉన్నది లేనిది ఉన్నట్టు ఎవరేం అడుగుతలేరు. లేకపోతే ఈ చెయ్యని పనులకు అట్లా ఎవరు కూడా అడుగుతలేరు. ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా అభూత కల్పన, ఏదో ఒకటి అట్లా ఒకటి టైంపాస్ జోలి తప్ప వేరే ఏం లేదు. వాస్తవంగా 100% గ్రామ పంచాయతీలో పనిచేసి ఎంబీ రికార్డ్ అయ్యి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారంగానే మీరు బిల్లులు విడుదల చేయండి. లేని దానికి బిల్లులు తీసుకొనికే వీడేమి అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా సర్పంచ్ ఉట్టిగానే తీసుకుంటాడా? ఇప్పుడు చేయని పనికి పైసలు తీసుకుంటారా? ఎవడన్నా ఊర్లు ఊకుంటారా? ఇప్పుడు ఏదో కాగితాలు తయారు చేసి పైసలు తీసుకుంటే ఊర్లో ఊకుంటారా? ఇటు పని చేయని దానికి పైసలు ఎట్లా తీసుకుంటా అని ఈపులు వలగొడతారు. ఊళ్ళో అంత అల్కాగా ఉండదు పని. అది అంతా తప్పుడు సమాచారం. గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీ వైడ్గా రికార్డ్స్ తెప్పించుకొని మీరు జెన్యూన్గా వర్క్స్ చేసిన దానికి పెండింగ్లో ఏదైతే ఉన్నదో వాటికి ఇవ్వండి డబ్బులు. మేము అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ను. ఇప్పటివరకు చేసిన హెజిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మేము అట్లనే దాని మీదే చేసినాం, నథింగ్ మోర్ దాన్ దట్.
అంటే నిన్నటికి నిన్న పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఏదైతే మీరు పదవి కాలం అయిపోయిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు కూడా చాలా వరకు జేబుల నుంచి పెట్టుకొని పనులు చేశారు. సో వాళ్ళకు కూడా నిన్న ఒక 100 కోట్లు రిలీజ్ చేసినట్టు మనం వార్తలు కూడా చూసాం. సో నెక్స్ట్ దఫా మరి మీకేమైనా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అలాంటి సంకేతాలు మీకేమైనా ప్రభుత్వం నుంచి వచ్చినాయా? ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న 101 కోట్లు ఏదో రిలీజ్ చేసిరు అని చెప్పి పేపర్లో నేను కూడా చూడడం జరిగింది. అయితే అవి పంచాయతీ కార్యదర్శులు 20 నెలల నుంచి కష్టపడి పెట్టిరు కదా, అప్పులు తెచ్చి వాళ్ళు ఏమన్నా బంగారం గింగారం ఉంటే కుదబెట్టి తెచ్చిపెట్టి గ్రామాలలో పని చేసిరు కదా. ఇక ఆ పైసలు ఏమైనా వస్తే వచ్చినట్టున్నాయి నిన్న. కానీ 20 నెలల నుంచి ఇన్ని వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఈ 100 కోట్లు రిలీజ్ చేస్తే అది దేనికి సరిపోతుంది, ఎవరికి సరిపోతాయి, అసలు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అనేది ఒకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ 12,700 గ్రామ పంచాయతీలు ఉంటే మీరు 100 కోట్ల రూపాయలు ఇస్తే 20 నెలల నుంచి వాళ్ళు ఎన్ని పనులు చేసిరు, ట్రాక్టర్లు ఎన్ని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉంది కదా, మీరు ఖాళీ ట్రాక్టర్ డీజిల్ లెక్క తీయురి, ఆ పైసలు దేనికి సరిపోతాయో మీరు ఒకసారి చూడరు. ఇది అంతే. ఏంటంటే ఈ దసరా పండుగకు ఒకటే గవర్నమెంట్, దసరా పండుగకు ఊర్లకు ప్రతి ఒక్కరు ఊర్లకు పోతారు, సొంత గ్రామాలకు పోతారు, అధికారులైనా కానీ రాజకీయ నాయకులైనా ఎవరైనా దసరా పండుగకు ఊర్లో ఉండడం ఒక ఆనవాయితీ వెంకటి నుంచి ఎప్పటి నుంచి. ఈ దసరా పండుగ ఊర్లో పోయినప్పుడు ఏమవుతుందంటే చర్చ జరుగుతుంది ప్రభుత్వం పైన కానీ, ప్రభుత్వం యొక్క తీరు పైన కానీ. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా, గతంలో ఉన్నా, రేపు ఇది ఇంకేది వచ్చినా ప్రభుత్వాలపైన చర్చ జరుగుతుంది, లేకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులపైన చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద చర్చ జరిగితే ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు పూర్తిగా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత గొప్ప పనులను ఏ రకంగా ఊహించుకుంటారో, మొత్తం ఏ రకంగా చర్చ జరుగుతుందో మీకు తెలుసు. ఆ చర్చ అంతా ఏంది అని అంటే ఈ ప్రభుత్వానికి మొత్తం వ్యతిరేకంగానే చర్చ జరుగుతుంది అనేది వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం. సో ఆ చర్చ జరగొద్దంటే ఏం చేయాలి? ఈ కూర్చున్నతన ప్రభుత్వం పైన కానీ, ముఖ్యమంత్రి గారి పైన కానీ, మంత్రుల పైన కానీ, ఎమ్మెల్యేల పైన కానీ చర్చ జరగొద్దని అంటే ఏం చేయాలంటే వాళ్ళలో ఒక డిస్కషన్ అనేది జనరేట్ చేయాలి. ఆ డిస్కషన్లో భాగంగా ఈ ఎలక్షన్లు, నోటిఫికేషన్లు, జీవో ఇదంతా స్టోరీ. అంతకుమించి ఏమీ లేదు, ఏమీ జరగదు. ఈ 2 ఏళ్ళు ఎట్లయితే కళ్ళు మూసుకొని నడిచిందో ఇంకా 3 ఏళ్ళు కూడా ఇట్లే కళ్ళు మూసుకొని నడుస్తుంది. ఈ తెలంగాణ 2014లో తెలంగాణ ఏర్పాటైనాక 10 సంవత్సరాలల్లో ఎక్కడికో వెళ్ళిపోయినాం మనం. భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి దాదాపుగా రీచ్ అయిపోయినాం. ఈ 5 ఏళ్లలో మళ్ళీ అంత కిందికి వచ్చేస్తాం అన్నట్టు. ఇప్పుడు జరగబోయేది కదా, అంతకుమించి వేరే ఏం జరగదు. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు 2 సంవత్సరాలుగా మీరు పదవి కాలం పూర్తయింది. గ్రామాల్లో పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉంది? ఏం చెప్తారు అసలు 2 సంవత్సరాల మేము 5 ఏళ్ళు మేము పని చేసినాము. మా పని తర్వాత ఇప్పుడు 20 నెలల గ్రామాల పరిస్థితి చూస్తుంటే అహో బ్రహ్మ. అసలు చెప్పనీక కూడా వస్తలేదు మాకు ఆ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దయనీయంగా ఉందండి. ఎందుకంటే మేము కష్టపడి పని చేసినాం కాబట్టి మేము అంత ఆరోగ్యకరంగా తయారు చేసినాం గ్రామాలను. ఈరోజు ఒక్కసారిగా అవి అంటే పూర్వపు స్థాయికి వెళ్ళినటువంటి సందర్భంలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కనీసం మేము నాటినటువంటి మొక్కలకు నీళ్లు పోసేటువంటి నాదుడు లేక ఎండిపోయినాయి. కొన్ని లక్షల మొక్కలు ఎండిపోయినాయి. ఏదో అది భగవంతుడు కరుణించి ఇంత జర వానలు పడ్డందుకు మళ్ళీ జర కొద్దిగా చిగురించి కొంత పచ్చగా అయినందుకు కొంత సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఓ లైట్లు వేసేటోళ్ళు లేరు, మూరీలు తీసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు, జాడి కొట్టేటోళ్ళు లేరు, ట్రాక్టర్ల డీజిల్ లేక ఏనో తన చెట్టు కింద పెట్టి ఓ పర్యవేక్షణ లేదు, ఏదీ లేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఎట్లుంటుందంటే గ్రామంలో ఈ భారతదేశంలో సర్పంచ్ అనే వ్యక్తి రూరల్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ప్రతినిధి. గ్రామీణ స్థాయిలో రాజకీయ వ్యవస్థను బలోపేతంగా ఉంచేటువంటి వ్యక్తి. సో అట్లాంటి దగ్గర రాజకీయ ప్రతినిధులు లేకపోతే ఏముంటుంది? పని ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ సీట్లు దక్కించుకోనికే, వాళ్ళ అంటే ఒక పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారు. కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజల బాగు చూడాలి, ప్రజలు బాగుండాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. ఫైనల్గా చెప్పండి, పెండింగ్ బిల్స్కి సంబంధించి గతంలోనే చాలా పోరాటాలు చేశారు. ఇంకా ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ప్రభుత్వం మీద పోరాటం చేస్తారా లేకపోతే కాంప్రమైజ్ అయిపోతారా? ఏం చెప్తారు? ఇదే ఇక నేను ఒకటే చెప్తున్నాను. నేను సర్పంచ్ సోదరి మనలకు అందరికీ మన తొలి వెలుగు ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దసరా పండుగ వచ్చింది. ఈ దసరా పండుగ కూడా మన బిల్లులు రాలేదు. దయచేసి మీరు అంతా ఏం చేయరంటే సర్పంచ్ సోదరి మనలు గ్రామంలో ఏడ కూర్చుంటాడ మన పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని చెప్పి అంటే ఇయ్యని మాట వాస్తవమే కదా. ఇయ్యలేదు అనేది మీరు స్పష్టంగా చెప్పండి. అవసరమంటే ఆధారాలతో చూపించండి. మీరు ఎక్కడ కూర్చున్నా ఈ గ్రామ పంచాయతీలలో పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, గ్రామ పంచాయతీల
పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే వీళ్ళందరూ సర్పంచులందరూ నష్టపోయిర్రు అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఫైనల్గా దసరా పండుగ వస్తున్న నేపథ్యంలోనే గ్రామాలలో ఒక చర్చ జరగకుండా ఉండాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అటు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటూ హడావుడి చేస్తుంది. దాంట్లో భాగంగా ఆ పంచాయతీ కార్యదర్శులు కూడా 100 కోట్లు రిలీజ్ చేశారు. బట్ ఆ 100 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా ఆ గ్రామ పంచాయతీలోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, వాళ్ళకి వచ్చింది ఎంత అని చెప్పేసి చిన్నపాటి లెక్కలు తీస్తేనే అర్థమైపోతుంది. కేవలం ట్రాక్టర్లో డీజిల్ పోయాలంటేనే ఈ 100 కోట్లు ఎట్లాగో సరిపోవు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అధికంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తుంది, సో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి లక్ష్మీ నరసింహ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.